ప్రభుత్వానికి ఏం చెప్తాను? ప్రభుత్వానికి తట్టా బట్ట సర్దుకుని రెడీగా ఉండమని చెప్తా ఉన్నా. నువ్వు వెళ్ళాల్సింది కొంచెం తొందరగా మేలుకుంటే జైలుకి వెళ్ళకుండా బెయిల్తోటన్నా బయట ఉంటావు. ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడే వ్యవస్థలు సమాంతర వ్యవస్థలు తయారవుతాయి. అదే పవన్ కళ్యాణ్. పద్మనాభరెడ్డి గారు ఆయన సవాల్ కూడా ఇచ్చారు ఈ మధ్యన. పవన్ కళ్యాణ్ గారిని కానీ నేను ఓడించకపోతే నేను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను. పాలన చేత కాక పనికి మాలిన పనులు అది ఎలాగా జరగని పని. కళ్యాణ్ గారు ఓడిపోవడం జరగని పని. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో నెక్కిపోతున్నారు? ఇప్పుడు పిఠాపురానికి స్వర్ణయుగం రాబోతా ఉంది. వాళ్ళు చేసుకున్న అదృష్టం. మిథున్ రెడ్డి గారు ఏమో ఎక్కడో వాళ్ళ పొంగనూరు. అసలు కాకినాడ రోడ్లకి పొంగనూరుకి సంబంధం ఏంటి సార్? అసలు మిథున్ రెడ్డి గారు ఇక్కడ రావాల్సిన పని ఉందంటారు. ఈ ఎమ్మెల్యేని అడిగేది లేదు, ఏమి లేదు. రావడం ఆడి మైన్స్ కొండలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద కానీ తప్పులు చేసిన వాళ్ళ మీద? కూర్చోబెడతాం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటూ వస్తాయండి. నేనంతా కలిపి ఒక పిడికిడి మొట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండా గుణంత పొగరుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. ఉమ్మడి అభ్యర్థిలో మీరు నిలబడుతున్నారు కాకినాడ రోడ్ల నుంచి. సో నెగ్గిన తర్వాత జనాలకి నేను ఇవి ఖచ్చితంగా చేస్తాను అన్నవి మీరు ఒక్కో పాయింట్లో ఒక 6 పాయింట్లు చెప్తాను.